బాగున్నారా సార్? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్లో ఉన్నారు. నాకెందుకు కొంచెం మీరు ఇబ్బంది పడుతున్నట్టు అని అనిపిస్తున్నది. అనవసరంగా ఈ పొలిటికల్ గా వచ్చి మేము ఎందుకు ఇబ్బంది పడుతుంది? ఏం ఇబ్బందులు ఏం లేవా సార్? నాకేం ఇబ్బంది. చాలా హ్యాపీ ఉన్నారా? హ్యాపీగానే ఉన్నాము. ఎప్పుడన్నా అనిపించిందా సార్ అనవసరంగా ప్రొఫెషన్ ఇచ్చిపెట్టి ఈ రాజకీయంలోకి వచ్చి? నేను ప్రొఫెషన్ వదిలి పాలిటిక్స్ లేక రాలేదు. మా ఫ్యామిలీ ఆల్రెడీ ఇన్ పాలిటిక్స్. మై సిస్టర్ వాజ్ ఎమ్మెల్యే, మై ఫాదర్ ఆల్సో వాజ్ ఇన్ పాలిటిక్స్. అండ్ నేను ప్రొఫెషన్ వదిలి కన్స్ట్రక్షన్ లైన్లోకి వచ్చాను. ఓకే. కన్స్ట్రక్షన్ లైన్లో ఒక 5-6 years ఉన్నాకనే పాలిటిక్స్ లోకి రావాల్సి వచ్చింది, వచ్చాను. ఆ లైఫ్ బాగుందా, ఈ లైఫ్ బాగుందా సార్ మీకు? లైఫ్ అనేది సాటిస్ఫాక్షన్ ఉండాలి ఎనీ జాబ్లో. పాలిటిక్స్లో స్కోప్ ఫర్ హెల్పింగ్ పీపుల్ మ్యాక్సిమం ఉంటుంది. సో న్యాచురల్లీ సర్వీస్ ఓరియంటెడ్తో వచ్చిన వాళ్ళకు పొలిటికల్ లైఫ్ సాటిస్ఫాక్షనే ఉంటుంది. సక్సెస్ అయ్యారా సార్ మీరు పొలిటికల్ గా? మాండ్ర శివానంద రెడ్డి సక్సెస్ అయ్యిందా? పాలిటిక్స్లో అయితే ఐ వాజ్ సక్సెస్ఫుల్. ఎందుకంటే నేను ఎంటర్ అయింది 2013-14. ఓకే. ఆ టైంలో వైఎస్ఆర్సీపీలు ఉంటే మాకు కావాల్సిన వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్ను ఎమ్మెల్యే కూడా గెలిపించుకుంటుంది. తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ విషయంలో నేను జగన్మోహన్ రెడ్డితో డిఫర్ అవుతుంది. నా అభ్యర్థిని జిల్లా పరిషత్ చైర్మన్ చేయమంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు. అప్పుడు నేను నా మనుషులను జెడ్పీటీసీలలో తీసుకెళ్ళి సపరేట్గా నేను తెలుగుదేశం వాళ్ళ సపోర్ట్ తీసుకొని నేను జిల్లా పరిషత్ చైర్మన్ నా మనిషిని చేసుకోగలిగాను. సో ఐ వాజ్ సక్సెస్ఫుల్ యాజ్ ఫార్ యాజ్ ద పాలిటిక్స్ ఈస్ కన్సర్న్డ్, getting my candidates elected as MLAs and also Jilla Parishad chairman. When it comes to 2019 elections, నేను కాంటెస్ట్ చేసింది అదే ఫస్ట్ ఎలక్షన్ ఫర్ ద నంద్యాల పార్లమెంటు. ఆ నంద్యాల పార్లమెంట్లో కాంటెస్ట్ చేసినప్పుడు ఒక అవకాశం అని వినాదంతో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్ అయినాడు. ఆ ఎలక్షన్లో మేమైతే ఓటమి చదివి. అప్పుడన్నా బాధ అనిపించలేదా మీకు? అనవసరంగా నేను తప్పు నిర్ణయం తీసుకున్నా, ఒక జెడ్పీ చైర్మన్ గురించి అనవసరంగా? నాకేం తప్పు నిర్ణయం తీసుకున్నా అనుకోలేదు. ఎందుకంటే నేను తెలుగుదేశం లేకపోయినాక బ్రహ్మాండంగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ నందికొట్కూరు కాడికి చేయగలిగినాము. ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. అప్పుడు అందులోనే ఉంటే వైసీపీలోనే ఉంటే ఇప్పటికీ మాండ్ర శివానంద రెడ్డి ఒక మంచి పొజిషన్లో ఉండేటోడు కదా. అనవసరంగా ఒక చిన్న విషయం వల్ల పార్టీ నుంచి బయటకు వచ్చింది. అదేమి మంచి పొజిషన్లో ఉంటాను అనేది అయితే నాకు నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర. సో నాకు జగన్మోహన్ రెడ్డి లీడర్షిప్ మీదనే నమ్మకం లేకుండా బయటకు వచ్చాను. సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ నాకేదో ఆయన మంచి క్యారియర్ ఇస్తాడని అయితే నాకైతే. ఇప్పుడు ఉన్న వాళ్ళు టీడీపీ నుంచి వైసీపీలోకి పోయిన వాళ్ళు మీలాగా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు చాలా మంది. టీడీపీ నుంచి వైసీపీలోకి ఎవరు పోయినారో నాకు తెలియదు, కానీ నేనైతే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చాను. ఎవరున్నారు మంచి పొజిషన్లో టీడీపీ నుంచి వైసీపీ? టీడీపీలోకి పోవాలనుకున్న వాళ్ళు కూడా వైసీపీలోకి పోవడం వల్ల మంచి పొజిషన్లో లేరా? ఎవరున్నారు పేర్లు చెప్తే నేను మాట్లాడగలుగుతాను. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆర్పిఎస్ అని ఒక పార్టీలో ఉండేవాడు. ఆర్పిఎస్ పార్టీ అది ఫెయిల్ అయినాక ఏమి రిజల్ట్స్ రాక ఏదో పార్టీ చూసుకోవాలి కనుక వైఎస్ఆర్సీపీలోకి పోయినా. టీడీపీలకు రావడం కోసం లోకేష్ బాబు కాళ్ళు పట్టుకున్నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని మీరు అన్నారా ఎప్పుడన్నా? లోకేష్ కాళ్ళు పట్టుకోవడం కాదు, అన్ని తలుపులు కొట్టాడు టీడీపీలోకి రావడానికి, ఇంక్లూడింగ్ నారా లోకేష్ తలుపు కూడా తట్టినట్లుంది. సో అన్ని ప్రయత్నాలు అయితే చేశాడు టీడీపీలోకి. ఎందుకంటే అప్పుడు టీడీపీ రూలింగ్ పార్టీ ఉండే, అతనికి అప్పుడు రూలింగ్ పార్టీలు ఉంటే ఏదో బెనిఫిట్స్ ఉంటామని ఫస్ట్ ప్రిఫరెన్స్ టీడీపీలోకి ఆప్ట్ చేశాడు. టీడీపీలో ఎక్కడ అవకాశం లేనప్పుడు ఇంకా వైఎస్ఆర్సీపీలోకి లాస్ట్ మూమెంట్లో 2018లో జాయిన్ అయినట్లు. నేను మళ్ళీ అడుగుతున్నాను సార్, మీరు ఎప్పుడన్నా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లోకేష్ బాబు కాళ్ళు పట్టుకున్నాడు టీడీపీలోకి రావడానికి అని అన్నారా లేదా? ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, కానీ అన్ని తలుపులు అయితే కొట్టాడు. కొట్టడానికి కాళ్ళు పట్టుకోవడానికి చాలా తేడా ఉంది. నేను ఏమన్నానో నాకు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు గుర్తు రావడం లేదు, బట్ అన్ని తలుపులు కొట్టాడు. ఎందుకు టీడీపీ ఎందుకు నిష్క్రమించింది బైరెడ్డి సిద్ధార్థను? అవసరం లేనప్పుడు తీసుకోదు ఏ పార్టీ అయినా. ఆయన ఏదో తన అవసరం కోసం టీడీపీలోకి వచ్చినప్పుడు తీసుకోవాలని రూల్ లేదు కదా. ఏ పార్టీకైనా నెసెసిటీ ఉంటే తీసుకుంటుంది, రైట్? అంటే మీరు మరి వైసీపీ నుంచి టీడీపీలోకి పోయేటప్పుడు మీ నెసెసిటీ ఉంది అని టీడీపీ భావించిందా, మీరు భావించారా నా నెసెసిటీ టీడీపీకి ఉంటుందని? టీడీపీకి నా నెసెసిటీ ఉంది కనుకనే నన్ను తీసుకుంది. ఆ రోజు టీడీపీకి నంబర్స్లో వాళ్ళకి ఇన్సఫిషియంట్ నంబర్స్ ఉండే జిల్లా పరిషత్ చైర్మన్కు. సో వాళ్ళకి నా నెసెసిటీ ఉంది, నాకు కూడా నంబర్స్ సఫిషియెంట్గా లేవు కనుక నా క్యాండిడేట్ని చేసుకోవడానికి. సో నాకు వాళ్ళ నెసెసిటీ ఉండే. మ్యూచువల్లీ బెనిఫిషియల్గా నేను టీడీపీలోకి జాయిన్ అయినాను.
వాళ్ళకున్న జెడ్పీటీసీలు అందరూ నా అభ్యర్థికి సపోర్ట్ చేయడం జరిగింది. సార్ ఈసారైనా మీరు గెలుస్తారా సార్ నిలబడితే? ఖచ్చితంగా గెలుస్తాం ఈసారి. ఎంత మెజార్టీతో గెలుస్తారు? అది ఇప్పుడే చెప్పలేం కదా, ఇంకా లాంగ్ టైం ఉంది కదా. అంటే ఇప్పటి నుంచే ఒక రాజకీయ నాయకుడిగా వ్యూహాలు ఎత్తుగడలు అయితే ఉంటాయి కదా మీకు? నో అంటే ఒకటి ఇది డైనమిక్ ఉంటుంది, రైట్? ఇప్పుడు ఏమనుకున్నా కూడా ఎలక్షన్లు ఇంకా దిస్ ఇస్ ఆల్మోస్ట్ 6 months 4 to 5 months అవే ఫ్రమ్ ఎలక్షన్. నీకు ఎంత మెజారిటీ వస్తుంది, ఎట్లా ఉంటుంది అనేది మీ వ్యూహాలు ఏంది? అంటే లాస్ట్ ఇప్పుడు గెలిచిన వాళ్ళకు పెద్ద వ్యూహాలు అవసరం లేదు, అంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. నార్మల్లీ ఓడిపోయిన వాళ్ళు చాలా ఖచ్చితంగా ఈసారి గెలవాలన్న కసి ఉంటుంది కదా. ఉంటుంది. ఈసారి ఈజీగా 10%, 5 to 10% లీడ్ టీడీపీకి ఉంది మా ఏరియాలో. సో దట్ కన్వర్ట్స్ టు ఆల్మోస్ట్ 1 lakh votes మెజారిటీ ఫర్ టీడీపీ. కానీ బల్ల గుద్ది చెప్తా ఉంటాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, అసలు టీడీపీని అసలు రానియం, దరిదాపులో కూడా రానియం, ఈ ఏరియాలో వైసీపీ మొత్తం వెళ్తుంది అని చెప్పేసి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టాలంటే అట్లా గట్టిగా గుద్ది చెప్పుకుంటేనే మార్కులు వేస్తారేమో, అందుకని కూడా చెప్పుకుంటుండొచ్చు. అంటే బల్ల గుద్ది చెప్తే మార్కులు వేస్తారా ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి? ఏమో, అది జగన్మోహన్ రెడ్డి మార్కులు కావాలన్నప్పుడు ఆ విధంగా మాట్లాడితే వేస్తుండొచ్చు.